హలో బ్రేక్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ తాత మధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం కేకే ప్యాలెస్ లో పార్టీ అంతరంగిక సమావేశం జరిగింది. ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఉన్నతాధికారులైన ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్ వారు వీడు అంటూ సంబోధించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ లో గాంధీ సిస్టమ్ కాదని, బీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాడికి, జెండా మోసిన వాడికి ఏ స్కీమ్ అయినా దక్కుతుందని అన్నారు. అయితే ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్ అయినా సరే బీఆర్ఎస్ మాట వినాల్సిందే, ఎందుకంటే ప్రభుత్వం బీఆర్ఎస్ అని అన్నారు. ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఏసీపీ అయినా, చివరకు కమిషనర్ అయినా బీఆర్ఎస్ మాట వినాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాల్సిందే అంటూ తాత మధు కామెంట్ చేశారు. న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ తాత మధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం కేకే ప్యాలెస్ లో పార్టీ అంతరంగిక సమావేశంలో ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఈ భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధు అయితే ఇటు అధికారులపై అయితే సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే మనం చూడవచ్చు. ఏదైతే నిన్న భద్రాచలంలో ఏదైతే కోదెం వీరయ్యకి సపోర్ట్ గా అక్కడ ప్రచారంలో ఉన్నటువంటి తాత మధు అక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయితే ఇటు అధికారులు అంటే కింది స్థాయి అధికారుల నుంచి పై జిల్లా కలెక్టర్ వరకు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తారంటూ ఇటు ఎస్పీ మరియు డిఎస్పీ అంటే ఎవరైనా కూడా అధికార పార్టీ మాటే వినాలని కాబట్టి అందరూ కూడా అది బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు కావచ్చు ఏవైనా కూడా వారికి అందుతాయని, అంటే ఈ పార్టీలో గాంధీగిరి అనేది ఉండదని, ఏదున్నా కూడా ప్రతి ఒక్క పథకము కూడా అంటే పేదవాడికి ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతి పథకము కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తామని బాహాటంగా అయినా ఈ విధంగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడడం అయితే ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో అయితే ఒక ఇంత చర్చనీయాంశం అయిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావుకు సపోర్ట్ గా ఉన్నటువంటి తాత మధు చేసినటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కూడా తెల్లం వెంకట్రావు విజయ అవకాశాలపై ఒకంత నీరు పోస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వారు నవీన్, కొన్ని రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం, ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి అనుకూల వర్గాలకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి పథకాలు అందిస్తున్నారని ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. సో ఈ మాటతో తాత మధు చేసిన కామెంట్స్ ఇది మరొకసారి రుజువైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వారు ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దళిత బంధు కావచ్చు, అదే విధంగా గృహలక్ష్మి, ఈ విధంగా అన్ని పథకాలు కూడా కేవలం అధికార పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులకు కావచ్చు, వీరికి మాత్రమే ఈ పథకాలన్నీ కూడా వస్తున్నాయి అంటూ కూడా గత కొంతకాలంగా ఇటు ప్రతిపక్షాలు అయితే అధికార పార్టీని అయితే నిలదీస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న తాత మధు ఇక ముఖ్య కార్యకర్తల సమావేశంలో భద్రాచలంలో మాట్లాడినటువంటి ఈ మాటలన్నీ కూడా అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అంటే ఈ బీఆర్ఎస్ పార్టీపై చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా నిజమనే అనుకునేలా అయితే అంటే ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే స్వయంగా అంటే ఒక జిల్లా అధ్యక్షుడుగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే ప్రతి పథకము కూడా అంటే పేదవాడికి రావాల్సినటువంటి ప్రతి పథకము కూడా జెండా పట్టిన వాడికి మాత్రమే అంటే బీఆర్ఎస్ జెండా పట్టిన వాడికి మాత్రమే ఇస్తానడం అయితే ఇక్కడ అంటే ప్రజలందరూ కూడా అంటే ఈ వచ్చే ఎన్నికలలో అయితే చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితుల్లో ఈయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇంత నష్టాన్ని చేకూర్చే విధంగా అయితే మనం చూడొచ్చు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్. ఎండ పట్టుకున్నోడికి కండ కప్పుకున్నోడికి ఏ లాటరీ సిస్టమే, గొర్రెలు వచ్చిన లాటరీ సిస్టమే, డాక్టర్లు ఇస్తాం. వాడు ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ మన పార్టీ మాట వినాల్సింది. ఎందుకంటే ప్రభుత్వం మంది ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఏసీపీ అయినా, మన ఏఎస్పీ అయినా, కమిషనర్ అయినా ఎవరైనా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాల్సి ఇస్తాం.